హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హాబీస్ విత్ హరిణి. ఈరోజు నేను స్వీట్ కార్న్తో డోక్లా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. కొంతమంది డోక్లా అంటే ఇష్టపడరు, ఎందుకంటే శనగపిండి క్వాంటిటీ ఎక్కువ ఉంటుందని. అలాంటి వాళ్ళైతే తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి. నేను స్వీట్ కార్న్ అలాగే బొంబాయి రవ్వ యూస్ చేసి చాలా సింపుల్గా టేస్టీగా ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ డోక్లా ఆరినాక కూడా చాలాసేపటి వరకు సాఫ్ట్గా బాగుంటుంది. ఈవెన్ లంచ్ బాక్సెస్లో కూడా ప్యాక్ చేయొచ్చు. ఈ సింపుల్ రెసిపీ ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికోసం 1 కప్పు స్వీట్ కార్న్ ఫ్రెష్వి తీసుకోవాలి. స్వీట్ కార్న్ వేసుకున్నాక ఇందులోకి 1 టీ స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. అలాగే 3-4 పచ్చిమిర్చి కూడా వేసుకుని ఈ మూడింటిని కలిపి మనం మిక్సీలో మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. వాటర్ అనేది యూజ్ చేయొద్దు. స్వీట్ కార్న్లోనే మనకి తడి వస్తుంది కదా, సరిపోతుంది. మిక్సీలో వేసి మెత్తని పేస్ట్లా చేసుకుని ఈ పేస్ట్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇదిగోండి, నేను వాటర్ అనేది యూజ్ చేయలేదు, పేస్ట్ అయిపోతుంది, స్వీట్ కార్నే కదా. ఇప్పుడు ఈ పేస్ట్లోకి 1 కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి. ఇలా 1 కప్పు బొంబాయి రవ్వ వేసుకున్నాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ మాత్రమే నేను శనగపిండి వేస్తున్నానండి, బైండింగ్ కోసమని. అలాగే 1/4 కప్పు పెరుగు, పుల్లని పెరుగు అయితే కనుక బాగుంటుంది. ఈ 3 వేసి అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి, బాగా కలిసేటట్టు ఇలాగ కలుపుకుని ఈ మిక్స్చర్ని ఒక అరగంట మనం నాననిద్దామండి. ఎందుకంటే మనం యూజ్ చేసేది సూజీ కదా, నానితే మనకి టేస్ట్ బాగుంటుంది. ఇంతలో మనం గ్రీన్ చట్నీ చేసుకుందాము. గ్రీన్ చట్నీ కోసం డ్రై రోస్ట్ చేసుకున్న వేరుశనగ పప్పు, అలాగే 3-4 గ్రీన్ చిల్లీసు, కొంచెంగా కొత్తిమీర, అలాగే నిమ్మరసము ఉంటే చాలు, ఈజీగా చేసేసుకోవచ్చు. డ్రై రోస్ట్ చేసుకున్న వేరుశనగ పప్పు, అలాగే పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి అందులోనే నిమ్మరసం కూడా వేసి కొంచెం వాటర్ పోసుకొని మెత్తని పేస్ట్లా చేసుకుంటే మనకి గ్రీన్ చట్నీ అనేది రెడీ అయిపోతుందండి. ఇది రెడీ అయినాక లాస్ట్లో మీరు ఉప్పు కలుపుకోండి. ఉప్పు కలిపి అన్నీ మిక్స్ చేసుకుంటే కనుక మనకి గ్రీన్ చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు డోక్లా చేసుకునే ప్లేట్, అంచు ఉన్న ఒక ప్లేట్ తీసుకుని దానిలోకి ఆయిల్ వేసి ఇలా ఫుల్గా అప్లై చేసుకుని మనం రెడీ చేసి పెట్టుకుందాము ఈ ప్లేట్ని. ఈ డోక్లా మిక్స్చర్ 1/2 అవర్ అయిపోయిందండి. ఇప్పుడు అందులోకి కొంచెంగా పసుపు, కొంచెంగా ఉప్పు వేసి బాగా కలుపుకున్నాక ఒక ఈనో ప్యాకెట్ ఉంటుంది కదా, 1 ప్యాకెట్ మొత్తం సరిపోతుంది దీనిలోకి, మనం తీసుకునే మిక్స్చర్కి 1 ఈనో ప్యాకెట్ కూడా వేసి బాగా కలిపి ఇదంతా కలిపినాక మనం ఎక్కువ టైం మరీ ఉంచకూడదండి. ఈ మిశ్రమాన్ని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి మనము ఆవిరి మీద ఉడికించుకోవాలి. ఇలా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేశాక ఈవెన్గా సర్ది 1-2 సార్లు ట్యాప్ చేస్తే కనుక మనకి ఈవెన్గా సర్దుకుంటుంది. పైన కొంచెంగా రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోండి, ఇది ఆప్షనల్, కావాలంటే వేసుకోండి, లేదు అంటే స్కిప్ చేసుకోండి, కారం వద్దు అనుకున్న వాళ్ళు. మనం ఈ మిక్స్చర్లో ఈనో మిక్స్ చేయక ముందే స్టవ్ మీద ఒక కడాయిలో వాటర్ పెట్టి అది బాయిల్ అయ్యే వరకు రెడీ చేసి పెట్టుకోవాలి. ఇలా బాయిల్ అయినాక మనం వెంటనే మనం రెడీ చేసుకున్న మిక్స్చర్ అనేది, ఈ డోక్లా మిక్స్చర్ ఇందులో పెట్టాలి. వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు మాత్రమే పెట్టండి మీరు డోక్లాది. అలాగే ఈనో కలిపినాక కూడా ఎక్కువ టైము బయట ఉంచకూడదు, మనకి సరిగ్గా పొంగదు డోక్లా. హై హీట్లో 20 మినిట్స్ కుక్ చేసుకోవాలి. మరీ ఎక్కువ సార్లు తీసి చెక్ చేయొద్దు. ఒక 15 మినిట్స్ తర్వాత మీరు నైఫ్ ఇలా గుచ్చి చెక్ చేసి చూసుకోండి. క్లీన్గా వస్తే కనుక స్టవ్ ఆఫ్ చేయండి, లేదు అంటే ఇంకొక 5 మినిట్స్ కుక్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేశాక దీన్ని తీసి ఒక 10 to 15 మినిట్స్ ఆరనివ్వాలి. వెంటనే కట్ చేయొద్దు, సరిగ్గా రాదు మనకి. ఇప్పుడు తాలింపు పెట్టుకుందాము. తాలింపు అనేది ఆప్షనల్ అండి. కొంచెం ఆయిల్ వేసి ఆవాలు అలాగే నువ్వులు వేసి వేయించుకున్నాక దీన్ని తాలింపుని ఈ డోక్లా మిక్స్చర్ మీద వేసి ఒక 10-15 మినిట్స్ ఆరినాక కట్ చేద్దామండి. పైన నేను కొంచెం కొత్తిమీర వేసి డెకరేట్ చేశాను. మీకు డోక్లాసు సాఫ్ట్గా బాగా పొంగాలి అంటే మెయిన్ టిప్పల్లా ఈనో అనేది కలిపాక ఎక్కువ టైము మిక్స్చర్ని బయట ఉంచకూడదు. అలాగే స్టీమ్ చేయడానికి మనం పెట్టేటప్పటికి వాటర్ అనేది బాయిల్ అవుతూ ఉండాలి. అంటే టెంపరేచర్ అనేది కడాయిది హై ఉండాలి. అప్పుడు వెంటనే మిక్స్చర్ పెట్టి హై టెంపరేచర్లోనే మీరు కుక్ చేయాలండి దీన్ని మొత్తాన్ని, రెసిపీని. అలా చేస్తే కనుక మీకు బాగా పొంగి సాఫ్ట్గా వస్తాయి డోక్లాసు. ఇదిగోండి ఎంత సాఫ్ట్గా ఎంత బాగున్నాయో చూసారా ఈ స్వీట్ కార్న్ డోక్లా.
ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టైం ఇలాగే ఇంకొక క్విక్ అండ్ సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.